హాయ్ వ్యూవర్స్, ఇందులో చాలా విలువైనటువంటి అంశాలు చెప్పుకున్నాను. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. ఓకే, సో ముందుగా మోడీకి రాముణ్ణి తాకే అర్హత లేదు అన్నది ఎవరు? మోడీ ఆ రాముణ్ణి కనుక ప్రాణప్రతిష్ఠ చేసేటట్టయితే నేను అసలు అయోధ్య రాను అని చెప్పింది ఎవరు? ఒక కమ్యూనిస్టో కాదు, లేదన్నప్పుడు వేరే మతస్థుడే కాదు, హిందువు. పూరిలో శ్రీ శంకరాచార్య నిత్యానంద సరస్వతి అని చెప్పేసి ఒక పీఠాధిపతి. ఎవరైనా అసలు ఏం మాట్లాడాడు అని నిజాలేంటి? కొంతమంది ఏమంటారంటే శ్రీమతిని తాకిన వాడికి శ్రీరాముణ్ణి తాకే అర్హత ఉందా? మోడీకి వివాహం అయింది, బట్ భార్యను ఎక్కడో ఉంచాడు, తను వచ్చేసేమో సింగిల్గా ఉంటూ ఉన్నాడు. అటువంటి అతను ఎలా అంటాడు? ఇతను చేయమంటాడు, నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. ఎవరు ఈ నిత్యానంద సరస్వతి ఏమంటాడంటే, నువ్వు ఒక రాజకీయ నాయకుడు మోడీ, నువ్వు రాముడిని ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటే మేము పక్క నుండి చప్పట్లు కొట్టాలా, జై జయ ధ్వనాలు పలకాలా? ఏం అర్హత ఉంది నీకు అంటున్నాడు. రియాలిటీకి వెళ్దాం. ఇప్పుడు ఏ పురాణ ఇతిహాసాలు తిరగేసినా, ఏ ధర్మ ప్రకారం చూసినా, పూజారుల, పురోహితుల, లేదన్నప్పుడు ఋషుల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కానీ వారు ఏం చేస్తారు? ఆ క్రతువుకు సంబంధించి వేద మంత్రోచ్చారణలతో నడిపిస్తూ ఉంటే పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆ పాలకుడే కార్యం ఏదైతే ఉందో దానికి సంబంధించేసి దాన్ని ఏం చెప్పాలి, మెయిన్ పర్సన్ అతను అన్నట్టు అవుతాడు. అంటే అతని చేతుల మీదుగా జరపాల్సింది జరిపిస్తారు కార్యం ఏదైనా సరే. ఇక్కడ శుభకార్యం రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ. మరి మోదీకి అర్హత లేదని ఎలా అంటాడు? మోదీ ప్రైమ్ మినిస్టర్, 145 కోట్ల మందికి ప్రధానమంత్రి. తర్వాత అన్నింటికి సంబంధించి మోదీకి ఎందుకు అర్హత లేదు అని ఈయన ఏమనుకున్నాడు ఏందో తెలియదు, కానీ అర్హత ఉంది అని నేను ఎలా చెప్పగలనంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ఎలా చెప్తున్నారంటే, మోదీ తన జీవితాంతం కూడా కరసేవకుడిగానే ఉన్నాడు, హిందూ ధర్మం కోసం పాటుపడుతూ ఉన్నాడు. అటువంటి అతను కాకపోతే ఇంకెవరికి అర్హత ఉండిద్ది? అసలు ఒక స్వామీజీ అన్న, పీఠాధిపతి అన్న ఎలా ఉంటారు? ఇహపర బంధాలకు దూరంగా, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలకి దూరంగా, అతీతంగా ఉండాలి. కానీ ఈయనెవరు? ఈ నిత్యానంద సరస్వతి కావచ్చు, ఇంకా మరికొంతమంది కావచ్చు, ఎవరైనా పెడితే వాళ్ళని తాకనంటారు. తర్వాత పాత పూజకి ఇంత డబ్బులు అంటారు, నేను ఎక్కడికైనా వస్తే డబ్బులు అంటారు. తర్వాత నాకు అది కావాలి, ఇది కావాలంటారు. అదే కోరికలతో రగిలిపోతున్నటువంటి వీళ్ళు స్వామీజీలేంటి, పీఠాధిపతులేంటి? వీళ్ళ వల్లే హిందూ ధర్మానికి లేనిపడి తలనొప్పులు వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళ వల్లే అని వస్తూ ఉన్నారు. వాస్తవంగా అసలు బాధ ఏంటి? ఇప్పుడు అక్కడ ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరంలో రామలల్ల ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న మూమెంట్లో కార్యక్రమం జరుపుతుంది ఎవరు? ఒక ఆర్ఎస్ఎస్, ఒక బీజేపీ కాదే. ఆ అయోధ్య రామ మందిరం సంబంధించి ట్రస్ట్ వాళ్ళు. సో ఆ ట్రస్ట్ వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది కదా, ఈ కార్యక్రమం ఎలా జరుపుతూ ఉన్నాము, ఎంతమంది రావాలి ఏంటి అని చెప్పేసి. సో అలా ఎవరికైతే ఆహ్వానాలు పంపారో వాళ్ళే రండి, అందరూ వస్తే ఇబ్బంది అయిద్దని చెప్పారు. ఈ ఆహ్వానాలు పంపుతున్నప్పుడు కూడా ఎలా పంపుతున్నారు? వచ్చేసాడు ఒక 10 మంది, ఇంటిలో 10 వచ్చేసి, ఇలా చెప్పలా, కరెక్ట్గా క్యాల్కులేటెడ్ వేలే చెప్పున్నారు. అలా ఇతనికి నిత్యానంద సరస్వతికి, పూరి పీఠాధిపతికి ఎవరైతే ఉన్నారో అతనికి వచ్చేసి ఏం చెప్పారంటే, అయ్యా మీరు మీ సహాయకుడు రండి అన్నారు. దాంతో పాప ఇతనికి కాలింది. దాంతో ఇతనికి ఆవేశం పొంగు వచ్చింది. ఆవేశం రావచ్చా? ఆగ్రహం రావచ్చా? రాముల వారి గుడికి సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉన్నప్పుడు వెళ్తమే మహద్భాగ్యం. అట్లాంటిది నీకు ఒక సహాయం కూడా రమ్మన్నారు, నువ్వు నీ సహాయకుడు కూడా రావయ్యా అని చెప్పేసి ఆహ్వాన పత్రం పంపితే, నేను నా సహాయకుడే ఏంటి, ఇంకా చాలామంది వస్తాం, అటువంటిది మీరు ఓన్లీ మా ఇద్దరమని అంటున్నారేంటి? లేదు నాకు ఇది అవమానం, నేను రాను. వెళ్ళాల్సింది రాముడి కోసమా? లేదు అన్నప్పుడు ఇక్కడ నీకు వచ్చే నీ అహం చూపించుకోవటం కోసం, నీ దర్పం చూపించుకోవటం కోసమా? సీరియస్లీ ఇటువంటి వాళ్ళని దయచేసి మీరు స్వామీజీలుగా, పీఠాధిపతులుగా చూడవద్దు. ఇటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా ఆ పీఠానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతనటువంటి వాళ్ళు తొలగించి పడేసేయండి. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం, అతను కూడా అంతే, సన్యాసి, ఇహపర బంధాలకు దూరంగా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ తను చేయాల్సిన పని ఏదో చేస్తూ ఉన్నాడు. తను జీవితాంతం సన్యాసిగానే ఉన్నాడు. తనకే అర్హత ఉంది, తను పాలకుడే. తనను కాదనగలరా?
తానే దగ్గరుండి అంతా చూసుకుంటూ ఉన్నారు. బట్ ఇక్కడ ప్రధానమంత్రి మోదీ ఉన్నాడు కాబట్టి తను కూడా జీవితాంతం కూడా ఈ దేవుని సేవలో అన్నట్టు ప్రజాసేవలో ఉన్నాడు కాబట్టి తను ఎలిజిబులే. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి ఎన్నేళ్లుగా ఎంతమంది పోరాడారో మనకు తెలియనదా? అటువంటి గొప్ప నిర్మాణం జరుగుతూ ఉంటే నేను వెళ్ళను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఆయనకు అర్హత లేదు, అర్హత లేదు, అదేమంటాట రాజకీయం అట ఈ మధ్యకాలంలో దేశంలో అట రకరకాలుగా మారిపోతుందట. సో కరెక్ట్ రాజకీయాలు అసలు ఇప్పుడు లేవట. ఎప్పుడున్నాయి? రాజకీయం అంటేనే సందర్భానుసారంగా మారుతూ ఉండేది. బట్ ఇక్కడ రాజకీయానికే సంబంధం. అయోధ్య రామ మందిర నిర్మాణం అన్నది కోర్టు రూల్స్ ప్రకారం అయితే జరుగుతుంది, కోర్టు తీర్పుల ప్రకారం అయితే జరుగుతూ ఉంది. అండ్ విరాళాలు అవన్నీ కూడా ఓ డబ్బునోడు ఎవరైనా ఇచ్చాడా? నాటు విరాళం అంటే ఆ గుడి నిర్మాణానికి సంబంధించి ఒకళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు హైదరాబాద్లో బిర్లా మందిరం ఉందండి. అదేంటిది? బాలాజీది, వెంకటేశ్వర స్వామిది. కానీ బిర్లా మందిరాన్ని ఎందుకు అంటారు? వాళ్ళు బిర్లా వాళ్ళు కట్టించారు కాబట్టి. సో అలా ఉండకూడదు. అయోధ్యని రామ మందిర నిర్మాణం అనేది ఏదైతే ఉందో అది రాముడు అన్నట్టుగానే చూసుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఊరి పేరు వినపడకూడదు అనుకున్నారు. యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క చందాలతో నిర్మిస్తూ ఉన్నారు. సో అది అందరిది. అటువంటి రామ మందిరానికి నేను రాను, నేను పోను, అదంతా మోడీ ఏంటి, అది ఇది అంటూ ఉంటే ఏమన్నట్టండి? వీళ్ళు స్వామీజీలు ఎట్టండి, వీళ్ళు పీఠాధిపతులు ఎట్టండి? సో యావత్ దేశం ఉలిక్కిపడింది కూడా. ఎందుకంటే మోదీ ఈ దేశ ప్రధాని, ఆనాడు అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఇతను కూడా ఉన్నాడు. అండ్ యావత్ దేశ ప్రజానికాన్ని కరెక్ట్గా మతం అన్నటువంటి విషయానికి వచ్చేటప్పటికి డివైడ్ అవ్వకుండా అయోధ్య రామ మందిర నిర్మాణం అన్నప్పుడు ఏమాత్రం కూడా మైండ్లో వేరే ఆలోచనలు రానివ్వకుండా ఇది భారతదేశం, అయోధ్య రాముడి యొక్క జన్మభూమి, ఎక్కడైతే ఆ ల్యాండ్ అనేది కోర్టు ఇచ్చిందో, నాట్ కోర్టు ఇచ్చింది, కోర్టు తీర్పు చెప్పిందో దానికి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాతే కదా ముస్లింలకు సంబంధించి కూడా వేరే చోట ల్యాండ్ అలొకేట్ చేసింది. అక్కడ గొప్ప మసీదు వాళ్ళు నిర్మాణం చేపడుతున్నారు. అండ్ వరల్డ్లోని బెస్ట్ నిర్మాణ సమ్మెతో చేస్తున్నారు అక్కడ. అంటే ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ఐ థింక్ హాస్పిటల్ సమ్మెతో కూడా చేస్తున్నారు. సో అక్కడ వాళ్ళు మంచిగా నిర్మాణం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు మంచిగా నిర్మాణం చేస్తున్నారు. సో భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం చూపుతూ ప్రపంచ దేశాలంటే కూడా మార్గదర్శకత్వంగా ఉన్నటువంటి దేశం అన్నట్టుగా ఈరోజు ప్రూవ్ చేస్తూ ఉంటే ఆ రకంగా మోడీ అడుగులు వేస్తూ ఉంటే ఏంటండి అసలు వీళ్ళు? ఇప్పటికి కూడా మేము స్వామీజీలో, మేము పీఠాధిపతులు, మాకే ఏదైనా అర్హత ఏంది ఇది? వీళ్ళు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మధ్వాచార్యులు, శంకరాచార్యులు, వీళ్ళకన్నా గొప్ప వాళ్ళ రామానుజాచార్యులండి. ఓం నమో నారాయణాయ అని చెప్పేసి ఆయనకు మంత్రం ఉపదేశిస్తే వాళ్ళ గురువు, ఇది ఎవరికి చెప్పకనే ఆయన అంటే ఏం గురువా, ఏంటి గురువా అంటే ఇది నాకు ఉపదేశించి ఎందుకు ఏంటి అన్నప్పుడు నాకు స్వర్గంలోకి ప్రాప్తి జరగడానికి, వైకుంఠంలోకి ప్రాప్తి జరగడానికి అని చెప్పి అన్నారు కదా. మరి ఇది వేరే వాళ్ళకి తేలితే ఏంటి అన్నప్పుడు నీ తల పగిలిపోయింది, నీకు అద్ది ఇదంటే నేను చచ్చిపోయిన పర్ల ప్రజలందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి కలగాలి, వైకుంఠలోక ప్రాప్తి కలగాలి, మోక్షం రావాలని చెప్పేసి గుడి మీదకి వెళ్ళి ఓం నమో నారాయణాయ అని చెప్పినటువంటి గొప్పవాడండి. ఆ రామానుజాచార్యుల కన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు మాట్లాడతారు. సో రేపు 22వ తారీఖున యావత్ దేశమంతా పండుగ వాతావరణం, యావత్ ప్రపంచమంతా పండుగ వాతావరణం. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో వచ్చేటప్పటికి అన్ని స్కూళ్ళకి సెలవు. అండ్ ఆ రోజు వైన్ షాపులు బంద్. పకడ్బందీగా గొప్పగా ఆ రోజు ఉత్తరప్రదేశ్ అంతా కలకలలాడబోతోంది. మన ఈ దేశం కలకలలాడుతూ ఉండాలి. ఎందుకంటే ఆ రోజు అన్ని ఇళ్లలో కూడా దీపాలు వెలిగించమన్నారు. అండ్ రామునికి సంబంధించేసి ఆ ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం లైవ్ ఇస్తున్నారు, పెద్ద స్క్రీన్లు పెడుతున్నారు చాలా చోట్ల. అండ్ ఇప్పటికీ అక్షంతలు యావత్ దేశవ్యాప్తంగా అన్ని ఇళ్ళకు కూడా చేరుకుంటూ ఉన్నాయి. సో ఇటువంటి మూమెంట్లో ఎవరు అహంకారంతో, మూర్ఖత్వంతో మాట్లాడే మాటలను ఇట్టి పట్ల కూడా మీరు కేర్ చేయవద్దు. అండ్ మోర్ ఎవర్ హిందూ ధర్మానికి ఇప్పటికీ కొంతమంది దూరంగా ఉంటున్నారంటే కారణం ఇదిగో ఇటువంటి స్వామీజీలు, పీఠాధిపతులే, వీరిని నమ్మి మూర్ఖులే.